నెక్స్ట్ రేటింగ్ పెట్టుకోండి. ఐడెంటిటీ ఫంక్షన్. Let capital A be a non-empty set, then F maps A to A defined by f of x is equal to x for all x belongs to A is called the identity function on capital A. And it is denoted by I of capital A. ఎక్కడి నుంచి ఎక్కడ డిఫైన్ అవ్వాలండి ఐడెంటిటీ ఫంక్షన్ అనగానే? సెట్ ఏ నుంచి సెట్ ఏకి డిఫైన్ అవ్వాలి. అప్పుడు దాన్ని ఐఏతో డినోట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ 1 2 3 4 తీసుకుంటే ఇక్కడ కూడా 1 2 3 4 తీసుకోవాలి. 1/1కే మ్యాప్ అవ్వాలి. 2/2తోనే 3కి 3నే ఇమేజ్ ఉండాలి. 4కి 4తోనే ఇమేజ్ ఉండాలి. రాసుకున్నట్టేనండి అందరూ? నెక్స్ట్ అండి, గ్రాఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఫంక్షన్. చెప్తారండి ఎవరన్నా? గ్రాఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఫంక్షన్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. Sir, parallel to y-axis. Graph of identity function is a straight line. Passing through origin. Straight line passing through origin. And inclined at an angle of 45 degrees with x-axis. చూడండి, గ్రాఫికల్ గా చూపెడుతున్నాను చూడండి. ఇది x-axis, y-axis. ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఏంటండి? ఇక్కడ f of x, y is equal to f of x is equal to x. అంటే y is equal to x రావాలి. అంటే x ప్లేస్ లో 1 తీసుకుంటే y వాల్యూ 1, x ప్లేస్ లో 2 తీసుకుంటే y వాల్యూ 2, x ప్లేస్ లో 0 తీసుకుంటే y వాల్యూ 0, x ప్లేస్ లో -1 తీసుకుంటే y వాల్యూ -1. అంటే 1,1 అనే పాయింట్, 2,2 అనే పాయింట్, -1,-1 అనే పాయింట్, 0,0 అనే పాయింట్. ఈ పాయింట్స్ అన్నిటిని కూడా జాయిన్ చేయాలండి. అలాంటి పాయింట్స్ అన్నిటిని కూడా జాయిన్ చేయాలి. ఇప్పుడు ఇది వచ్చేది y = x అవుతుందండి. ఐడెంటిటీ ఫంక్షన్ గ్రాఫ్ అవుతుంది. ఇది ఖచ్చితంగా మిడిల్లో కూడా వెళ్తూ ఉంటుందండి. 1,1, 2,2, -1, ఇది y = x. ఈ యాంగిల్ ఎంత అవుతుందండి? 45 degrees అవుతుంది. కాబట్టి మీకు y = x అనే లైన్ అనగానే మీరు టక్కిని డ్రా చేయగలగాలండి. ఇక y = x.
కాన్స్టెంట్ ఫంక్షన్ గ్రాఫ్ డ్రా చేయగలుగుతున్నట్టేనండి కరెక్ట్ గా. కాన్స్టెంట్ ఫంక్షన్ మైకైతే కాన్స్టెంట్ ఫంక్షన్ గ్రాఫ్ డ్రా చేయగలుగుతున్నట్టేనా? కాన్స్టెంట్ ఫంక్షన్ Yes, sir. Yes, sir. కాన్స్టెంట్ ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ 0 కాన్స్టెంట్ ఫంక్షన్. మీకు మర్చిపోకూడదు ఇక కాన్స్టెంట్ ఫంక్షన్. నెక్స్ట్ ఐడెంటిటీ ఫంక్షన్ గ్రాఫ్ y ఈజ్ ఈక్వల్ x. ఇంకా డెప్త్కి వెళ్ళినప్పుడు ఇంకా వస్తుందండి. చిన్న నేను చెప్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఐడెంటిటీ ఫంక్షన్ అనగానే మీకు గుర్తుకుండాలండి y ఈజ్ ఈక్వల్ x. నెక్స్ట్ అండి డింగ్ పెట్టుకోండి. అయిపోయింది. అందరూ కరువు డ్రా చేశారు. అందరూ జాగ్రత్తగా డ్రా చేయండి. నెక్స్ట్ లీనియర్ ఫంక్షన్కి వెళ్దాము. ముందు ఇది డ్రా చేయండి అందరూ. నెక్స్ట్ డింగ్ పెట్టుకోండి. లీనియర్ ఫంక్షన్ let y is equal to f of x is equal to ax plus b bracket లో a not equal to 0 is a linear function. మీకు 10th క్లాస్ లో కూడా వచ్చిందండి లీనియర్ ఫంక్షన్. వచ్చిందా? Yes, sir. It represents a straight line. లీనియర్ ఫంక్షన్ ఏం రిప్రజెంట్ చేస్తుందండి? స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ y is equal to x plus 2 is a linear function. దాని గ్రాఫ్ డ్రా చేయాలంటే ఏం చేయాలండి? మీ 10th క్లాస్లో అయితే బోల్డ్ అని పాయింట్ తీసుకుంటారు. నేనేం చేస్తాను అంటే జస్ట్ లీనియర్ ఫంక్షన్ స్ట్రైట్ లైనే కాబట్టి నేను ఈ ఫంక్షన్ x యాక్సిస్ ని y యాక్సిస్ ని కట్ చేసే పాయింట్లు కనుక్కుంటాను. x ప్లస్ లో 0 తీసుకున్నాం అనుకోండి, y ఎంత వచ్చింది 2. అంటే ఇది x ప్లస్ లో 0 రాసినప్పుడు y2 వచ్చిందంటే ఇది y యాక్సిస్ ని కట్ చేసే పాయింట్ అండి. y ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటే x ఎంత వచ్చింది -2. -2, ఇది x యాక్సిస్ ని కట్ చేసే పాయింట్ అండి. ఇది ఇవ్వండి. ఇది -2, 0 అవుతుందండి. ఇది 0, 2 అవుతుంది. ఈ పాయింట్ ఈ 2 పాయింట్ తో జాయిన్ చేసేసేయండి. దీన్ని ఏమంటామంటే అండి y ఈజ్ ఈక్వల్ టు 2 ని ఆ లైన్ కి y ఇంటర్సెప్ట్ అంటాం. దీన్ని y ఇంటర్సెప్ట్ ఆఫ్ ఏ లైన్ అంటాం. దీన్ని ఏమంటాము? పేరు చెప్పండి ఎవరన్నా. y ఇంటర్సెప్ట్ ఆఫ్ ఏ లైన్ అంటాం. దీన్ని ఏమంటాము? y ప్లేస్ లో 0 రాసినప్పుడు x వాల్యూ -2 వచ్చింది. దీన్ని ఏమంటాము? x ఇంటర్సెప్ట్ ఆఫ్ ఏ లైన్ అంటాం. ఆ లైన్ కి ఇది y ఇంటర్సెప్ట్ అవుతుంది, ఇది x ఇంటర్సెప్ట్ అవుతుంది. ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. లిక్షిత, Sir. ఒక లైన్ కి x ఇంటర్సెప్ట్ కావాలంటే y ప్లేస్ ఎంత రాయాలి? 0. 0 రాయాలి. అప్పుడు వచ్చే పాయింట్ ఏమవుతుంది? -2, 0. అది x యాక్సిస్ ని కట్ చేసే పాయింట్ అవుతుంది. x ప్లేస్ లో 0 రాస్తే y ఇంటర్సెప్ట్ వచ్చింది, అది y యాక్సిస్ ని కట్ చేసే పాయింట్ అవుతుంది. చెప్పాలి. x యాక్సిస్ ని కట్ చేసే పాయింట్ కావాలంటే y ప్లేస్ లో ఏం చేయాలి? 0 పెట్టుకోవాలి. 0 రాయాలి. వచ్చే x వాల్యూని ఏమంటాము? X intercept, sir.
ఎక్స్ ప్లస్ లో 0 రాస్తే వచ్చే y వాల్యూని ఏమంటాం? Y intercept, sir. y ఇంటర్సెప్ట్ అంటాం. ఎప్పుడైనా ఒక లీనియర్ ఫంక్షన్ ఇలా ఉండే y ఈక్వల్ సమ్ ax ప్లస్ b ఫామ్ లో ఉన్న దానికి గ్రాఫ్ ట్రేస్ చేయాలంటే టక్కున ఇదే అండి మధ్యరేఖ. ఎక్స్ యాక్సిస్ కట్ చేసే పాయింట్, y యాక్సిస్ కట్ చేసే పాయింట్ కనుక్కొని ఆ 2 పాయింట్ల ద్వారా జాయిన్ చేస్తుంటే మనకి లీనియర్ ఫంక్షన్ గ్రాఫ్ వచ్చింది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి. నోట్ పాయింట్ y is equal to f of x is equal to ax plus b. దీంట్లో ఏ కనుక పాజిటివ్ అయింది అనుకోండి, గ్రాఫ్ ఆఫ్ f of x is a straight line whose inclination less than 90 degrees అండి. less than 90 degrees అంటే ఇది గ్రాఫికల్ గా ఎలా ఉంటుందంటేనండి, ఎక్స్ యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇంక్లినేషన్ అంటే ఇదండి ఈ యాంగిల్. ఈ యాంగిల్ ఎలా ఉంటుందంటే 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటుందండి. అంటే ఆ లైన్ ఎప్పుడు ఇట్లా ఉంటుందండి, ఇట్లాగా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఎక్కడికైనా ఉండొచ్చు, ఇట్లాగా ఉంటుంది, పొజిషన్ దాన్ని ఇట్లా ఉంటుంది. అదే ఎక్స్ కోఎఫిషియంట్ కనుక నెగిటివ్ ఉంటే లైన్ ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది, ఇలాగ ఉంటుంది. అదే రాద్దామండి. సెకండ్ వన్, a less than 0, graph of f of x is a straight line whose inclination is greater than 90 degrees. అంటే కర్వ్ ఎలా ఉండే అవకాశం ఉందండి, ఇలా ఉండే అవకాశం ఉంది. 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉండొచ్చు. అంటే ఇక్కడే కదండి, మీ ఇష్టం ఏ పొజిషన్ లో ఉండొచ్చు, ఇట్లాగా ఎక్కడైనా కట్ చేయొచ్చు ఎక్స్ యాక్సిస్. కాకపోతే ఇంక్లినేషన్ 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. కాబట్టి మీకు ఇక్కడ నుంచి ఎక్స్ కోఎఫిషియంట్ పాజిటివ్ అవుతున్న ఒక లీనియర్ ఫంక్షన్ ఇచ్చారుగా, ఎక్స్ కోఎఫిషియంట్ పాజిటివ్ అవుతుంది, దానికి గ్రాఫ్ ఎలా ఉండొచ్చు, ఇలాగని ఎక్కడైనా ఎట్లాగానే ఉండొచ్చు అన్నది. ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ అవుతున్న స్ట్రైట్ లైన్ అవుతుంది, అది ఎలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇంక్లినేషన్ 90 కంటే ఎక్కువ అవుతుంది, ఇలాగని ఉండొచ్చు. అది ఐడియా ఉండిపోవాలి మీకు బాగా. మీకు 10th క్లాస్లో వచ్చినాయండి లీనియర్ ఫంక్షన్ కూడా, కాకపోతే ఎక్కువగా దాని మీద మీరు స్ట్రెచ్ చేయరు, ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయరు. మెయిన్ మీకు తెలియాల్సింది ఏంటంటే అండి, ఈ ఫంక్షన్ అనే మాట నుంచి నేను తీసుకెళ్ళింది దేనికోసం అంటే, ఇప్పుడు నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఫంక్షన్ గురించి చెప్పబోతున్నానండి. మీకు 10th క్లాస్లోనే వచ్చింది. ఇక్కడ కూడా క్వాడ్రాటిక్ ఫంక్షన్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి, ఓకేనా. నెక్స్ట్ అండి, లీనియర్ ఫంక్షన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. లీనియర్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ గ్రాఫికల్ గా స్ట్రైట్ లైన్ అవుతుంది. అసలు స్ట్రైట్ లైన్ చాప్టర్ ఉండిపోయింది ఇక్కడ. అట్లాగే క్వాడ్రాటిక్ ఫంక్షన్ దాని మీద కూడా చాప్టర్ ఉండిపోయింది ఇంటర్మీడియట్ లో. కాకపోతే ఇప్పుడు చెప్పేది ప్రతి సందర్భంలోనూ రాబోయే రోజులు ఆ చాప్టర్ చెప్పక ముందు అన్నిట్లో ఈ చెబుతూ ఉంటుంది ఇది.
క్వాడ్రాటిక్ ఫంక్షన్ చాప్టరే ఉంటుందండి, చాలా డెప్త్ గా ఉంటుంది అక్కడ చెప్పేటప్పుడు. కానీ ఇనీషియల్ లో చెప్పేది 10th క్లాస్ నుంచి మళ్ళీ ఇంటర్మీడియట్ చెప్పేదానికంటే ముందు ఒక కీ పాయింట్ ఒకటి వచ్చి ఉండాలండి. దాని గురించి నెక్స్ట్ చెప్పబోతున్నాం. నెక్స్ట్ అండి, క్వాడ్రాటిక్ ఫంక్షన్ హెడ్డింగ్ పెట్టుకోవాలండి మీరు. లెట్ y is equal to f of x is equal to some ax square plus bx plus c bracket లో a not equal to 0 is called a quadratic function. ఓఆర్ఆర్ నేను అడిగావు కీర్తి, క్వాడ్రాటిక్ ఫంక్షన్ అని క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అయినా అనొచ్చు. ఓకే సార్. ఇంజనరల్ గా ఎక్స్ప్రెషన్ అంటూ ఉంటాం. 10th క్లాస్ లో ఫంక్షన్ అనే మాట మీకు ఇంట్రడ్యూస్ చేయరు కాబట్టి ఎక్స్ప్రెషన్ అంటూ ఉంటారు. నెక్స్ట్ అండి, quadratic equation. The equation ax square plus bx plus c is equal to 0 bracket లో a not equal to 0 is called a quadratic equation. నెక్స్ట్ అండి, నెక్స్ట్ నోట్ పాయింట్, the roots of quadratic equation ax square plus bx plus c is equal to 0 are చెప్తారండి, రూట్ చెప్తారా? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. దాన్ని ఏం రాయొచ్చు? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ డెల్టా బై 2a అని రాయొచ్చు. వేర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac. డెల్టాకు ఒక పేరు ఉందండి, ఏమంటాం డెల్టాకు ఒక పేరు? డిస్క్రిమినెంట్. మీకు గుర్తుకుందండి, డెల్టా గ్రేటర్ దాన్ 0 అయితే రూట్స్ ఎలా ఉంటాయి? రియల్ అండ్ డిస్టింక్ట్. రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. అదే డెల్టా ఈజ్ ఈక్వల్ 0 అయితే రియల్ అండ్ ఈక్వల్. రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. డెల్టా లెస్ దాన్ 0 ఉంటే ఇమాజినరీ రూట్స్, నాట్ రియల్ సార్. ఓకే, నో రియల్ రూట్స్, అంతేనా? బ్రాకెట్ లో ఇమాజినరీ.
సార్ ఒకసారి వెనక్కి పెడతారు. కంప్లీట్ అయిందండి అందరిది. శ్వేత కంప్లీట్ అయిందా? Yes, sir. అయిపోయిందా? నెక్స్ట్ నోట్ పాయింట్ అండి. ఇఫ్ ఆల్ఫా కమ్మ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0, దెన్ ఫస్ట్ వన్ అండి, సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంతండి? Minus b by సమ్ a, ఆఫ్ sir. రూట్స్ minus b ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు Minus b by a, sir. మైనస్ బి బై ఏ మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై Coefficient of x square, sir. బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంతేనా? సెకండ్ వన్ అండి, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ c by a, sir. c by a, sir. ఆల్ఫా ఇంటూ బీటా సి బై ఏ కాన్స్టెంట్ టర్మ్ బై coefficient of x square. Coefficient of x square, sir. బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. నెక్స్ట్ మీరు థర్డ్ వన్ చెప్పాలండి, డిఫరెన్స్ ఆఫ్ రూట్స్ చెప్పాలి. ఇది చెప్పరండి అందరూ. మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా చెప్పాలి. ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి బాగా. ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్ చాలా సార్లు వచ్చిందండి. రూట్ డెల్టా బై మోడ్ ఏ అని గుర్తుపెట్టుకోండి. డిఫరెన్స్ ఆఫ్ రూట్స్ ఎంత? రూట్ డెల్టా బై మోడ్ ఏ అంటే రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై మోడ్ ఏ. Sir, చెప్పు. mod a అంటే ఏంటి, sir? మోడ్ ఏ అంటే నెగిటివ్ ఉండా పాజిటివ్ చేయమని అర్థం. Okay, sir. ఇప్పుడు మోడ్ ఆఫ్ -2 ఉందనుకో, నువ్వు 2 రాసుకోమని అర్థం. నెగిటివ్ ఉంటే పాజిటివ్ చేయమని అంతే. పాజిటివ్ ఉంటే నెగిటివ్ చేయమని కాదు. Okay, sir. ఇది ఎట్లా వచ్చిందంటే అండి, దీనికి మీకు ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఎంత అండి? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా మైనస్ బి బై 2a హోల్ స్క్వేర్ మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ సి బై ఏ. అక్కడి నుంచి మనకి బి స్క్వేర్ మైనస్ 4ac బై ఏ స్క్వేర్ వచ్చింది. అదే మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అన్నప్పుడు స్క్వేర్ రూట్ వచ్చేసింది ఇద్దరిని. బి స్క్వేర్ మైనస్ 4ac బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే మోడ్ ఏ అని తీసుకోవచ్చండి. కాబట్టి ఎప్పుడన్నా మర్చిపోయారు అనుకోండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా గుర్తు తెచ్చుకోండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్ కూడా కమాండింగ్ ఉండాలండి. డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్ కమాండింగ్ ఉండాలి. నేను ఏదైతే అన్నానో మీరు బాగా చదువుకోవాలండి. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చదవాలి. అది ప్రాబ్లం ఆన్సర్ కంటే కూడా తిరిగిపాటు బాగా చదువుకోండి. ముందు తిరిగిపాటు చదువుకుంటే మధ్య మధ్యలో తిరిగిపాటు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రతి తిరిగిపాటు మీద కూడా 1-2 సార్లు రన్నింగ్ నోట్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. రన్నింగ్ నోట్స్ బాగా చదువుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. నెక్స్ట్ అండి, నెక్స్ట్ రిజల్ట్ అండి.
if alpha comma beta are the roots of ax square plus bx plus c is equal to 0, then ax square plus bx plus c can be written as a into x square coefficient a into x minus alpha into x minus beta రాయొచ్చండి. ఇది చెప్పాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటాలు ఈ ఈక్వేషన్ రూట్స్ అవుతున్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఏం రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ బయటికి లాగి ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా రాయొచ్చు. చెప్పాలి. ఏ కామన్ తీస్తే ఏమొచ్చి చెప్పండి ఎవరన్నా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ bx by a ఇంటూ ఎక్స్ ప్లస్ c by a. బై ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ బి బై ఏ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏ అంటే ఆల్ఫా ఇంటూ బీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. దీని నుంచి వచ్చేది మీకు ఏ ఇంటూ దీన్ని ఎంత రాయొచ్చండి, ఫ్యాక్టరైజేషన్ ఫార్ములా రాయొచ్చు. ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా కింద రాయగలుగుతాం. ఇక్కడ ఏ కామన్ తీసాం కాబట్టి ఏతో డివైడ్ చేయాలండి. క్వాడ్రాటిక్ బాగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. క్వాడ్రాటిక్ కి చెప్పిన ప్రతి పాయింట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఫంక్షన్స్ అనే చాప్టర్ లో దీనికోసం చెప్పుకుంటూ వచ్చానంటే క్వాడ్రాటిక్ కోసం చెప్పుకుంటూ వస్తున్నా. నెక్స్ట్ ఇంపార్టెంట్ కీ పాయింట్ కి వచ్చేసామండి మనం. గ్రాఫ్ ఆఫ్ y is equal to x square plus bx plus c. గ్రాఫ్ అండి. చూడండి, లెట్ y ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఉందనుకోండి. ఓకేనా, నేను ఏ కామన్ తీసానండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏ. ఫాలో అయ్యారా? ఫస్ట్ స్టెప్. yes sir. నెక్స్ట్ దీన్ని ఇంకా ఎట్లా రాశానంటే నేను చూడండి, ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ అని రాస్తున్నానండి. జాగ్రత్తగా విన్నారు లేదు చూడండి. ఫస్ట్ ఎక్స్ రాశా, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటే ప్లస్ రాశా, ఈ ఎక్స్ కోఎఫిషియంట్ లో సగం కన్సిడర్ చేశా, హోల్ స్క్వేర్ పెట్టా, ప్లస్ సి బై ఏ మైనస్ ఆఫ్ దీని యొక్క స్క్వేర్ వాల్యూని సపరేట్ చేస్తున్నా. అంటే జాగ్రత్త వినండి, దీని యొక్క స్క్వేర్ లో ఎక్స్ స్క్వేర్ అంటే ఈ టర్మ్ వచ్చింది, 2ab టర్మ్ అంటే ఇది వచ్చింది 2 ఇంటూ ఎక్స్ ఇంటూ బి బై 2a, 2 ఇంటూ ఎక్స్ ఇంటూ బి బై 2a అన్నప్పుడు 2 క్యాన్సిల్ అయిపోయి ఇది వచ్చింది. కాబట్టి దీని యొక్క స్క్వేర్ చేసినప్పుడు ఈ టర్మ్ దీంతో కోయిన్సైడ్ అవుతుంది. దీని యొక్క హోల్ స్క్వేర్ వాల్యూ దీంతో 2ab టర్మ్ దీంతో కోయిన్సైడ్ అవుతుంది. కానీ దీని యొక్క హోల్ స్క్వేర్ వాల్యూ ఇక్కడ లేదు. కాబట్టి ఏం చేసామంటే స్క్వేర్ యొక్క వాల్యూని వచ్చేస్తుంది కదా, కాబట్టి మనం సపరేట్ చేయాలి. ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ లో 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్ లో ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఏడు ఉంది, 2ab టర్మ్ ఏడు ఉంది. కానీ దీని యొక్క స్క్వేర్ వాల్యూ ఇక్కడ లేదు. కాబట్టి ఏమన్నా ఏం చేసాం, స్క్వేర్ సపరేట్ చేసాం. చెప్పండి, ఎవరన్నా ఈ స్టెప్ రాయటం అనేది మీకు ఇంటర్మీడియట్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఏం రాయాలి, ఎక్స్ స్క్వేర్ ఏం రాయాలి, ఎక్స్ రాయాలి. తర్వాత సింబల్ ఏముంది, ప్లస్ ఉంది, ప్లస్ రాయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ లో సగం, ఎక్స్ కోఎఫిషియంట్ లో హాఫ్, ఎక్స్ కోఎఫిషియంట్ బి బై ఏ కదా, ఇక్కడ ఎంత రాయాలి, బి బై 2a రాయాలి హోల్ స్క్వేర్ ప్లస్ సి బై ఏ మైనస్ పెట్టి దీని యొక్క స్క్వేర్ వాల్యూని సపరేట్ చేయాలి.
ఎందుకు స్క్వేర్ వాల్యూ సపరేట్ చేస్తున్నామంటే ఏ స్క్వేర్ టర్మ్ ఉంది 2ab టర్మ్ ఉంది, కానీ బి స్క్వేర్ దీని యొక్క స్క్వేర్ వాల్యూ లేదు, అందువల్ల ఎమ్మడే సపరేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చెప్పండి. ఎవరికైనా డౌట్ ఉంటే అడుగుతారా? ఎవరికైనా డౌట్ ఉంటే అడుగుతారా? ఓకే, ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎల్సిఎం ఎంత 4a స్క్వేర్ 4ac మైనస్ బి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఫైనల్ గా ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ ప్లస్ ఏని దీంతో మల్టిప్లై చేసినప్పుడు 4ac మైనస్ బి స్క్వేర్ బై 4aనే అవుతుంది. ఏని లోపల మల్టిప్లై చేసినప్పుడు ఏ స్క్వేర్ అలా ఏ అవుతుంది. జనరల్ గా దీన్ని ఏమంటాం అంటే జనరల్ ఫామ్ అంటాం. దీన్ని జనరల్ ఫామ్ అంటాం. దీన్ని వచ్చేటప్పటికి ఏమంటాం అంటే దీన్ని జనరల్ ఫామ్ అంటాం. దీని వచ్చేటప్పటికి ఏమంటామంటే వర్టెక్స్ ఫామ్ అంటాం. దీన్ని ఆ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కి వర్టెక్స్ ఫామ్ అంటాం అండి. దీనికి ఒక పేరు ఉంటుందండి, వర్టెక్స్ ఫామ్. జనరల్ గా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ జనరల్ ఫామ్ లో గానీ వర్టెక్స్ ఫామ్ లో గానీ ఇస్తూ ఉంటాడండి. ఇంతకుముందు చూసామండి, ఫ్యాక్టర్ ఫామ్ చూసాం. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఫ్యాక్టర్ ఫామ్ కూడా చూసామండి. మీకు చెప్పండి అండి, గ్రాఫ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ గురించి ఏం చెప్తారు? రిప్రజెంట్స్ వాట్? స్ట్రైట్ లైనా పారాబోలానా? పారాబోలా సార్. పారాబోలా సార్. పారాబోలా అవుతుంది. 10th క్లాస్ లోనే వచ్చింది. రాశారు అక్కడి వరకు అందరూ? ఎస్. రైట్. ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి కంపల్సరీ, ఎవరు మిస్ కావకండి. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ అండి, దాంట్లో ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 ఏంటంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అండి. దెన్ y ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c రిప్రజెంట్స్, చెప్పాలి మీరే, రిప్రజెంట్స్ ఓపెన్ అప్వర్డ్ పారాబోలా సార్. ఎన్ అప్వర్డ్ పారాబోలా. అంతేనా, ఇంకేమైనా తెలుసా? రిప్రజెంట్స్ అన్ అప్వర్డ్ పారాబోలా. విత్ వర్టెక్స్ minus b by 2a comma 4ac minus b square by 4a. It attains starting నుంచి వచ్చిందండి ఈ మాట. It attains minimum value. It attains minimum value at x is equal to minus b by 2a, and that minimum value is
is 4ac minus b square by 4a. Therefore, for all x belongs to R, comma range 4ac minus b square by 4a to infinity. మీరు రాయండి, దీని మీనింగ్ చెప్తాను నేను.